కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కలల లాహిరి, ఇది కమ్మని కథల లోహిరి. అందరికీ నమస్కారం. కథానందలహరి. ఈ కథానందలహరిలో కదిలే కథలు, కదిలించే కవితలు, భలే గీతలు, బలవద్గీతలు, ఇవన్నీ తెలుగు చదవటం రాయటం తెలిసిన తెలుగు వారి కోసం, అలాగే తెలుగు చదవటం రాయటం తెలియని మన దేశ విదేశ ప్రవాస ఆంధ్రుల కోసం. కాలక్రమేణా మన తెలుగు భాష మరుగున పడకూడదన్నదే మా ఉద్దేశం. అందుకే ఈ చిన్ని ప్రయత్నం. మిత్రులందరికీ నమస్కారం. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న చిర్రావూరు చిరుకథల ఆడియో వీడియో విజువల్స్ ఈ విజయదశమి నాడు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టులో చెన్నై ఆకాశవాణి ఫేమ్ గజగౌరి గారు, కీర్తిశేషులు ఘంటసాల రత్నకుమార్ గారు, చెన్నై దూరదర్శన్ ఆర్టిస్ట్ కళా నటరాజన్ గారు, హైదరాబాద్ దూరదర్శన్ డైరెక్టర్ ఎన్వి హనుమంతరావు గారు, సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసురావు గారు నాకు సాంకేతిక సహకారాలు అందించి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. వారందరికీ నా కృతజ్ఞతలు. అనతి కాలంలోనే అందరి మన్ననలు అందుకున్న కథానంద లహరికి ఆదరిస్తున్న సభ్యులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు. కథానంద లహరి సభ్యులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. కథానంద లహరి సభ్యులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు. నమస్కారం. కథానందలహరి సభ్యులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు. జై హింద్. కథానందలహరి సభ్యులకు నమస్కారం. ప్రథమ వార్షిక శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. హ్యాపీ సెకండ్ యానివర్సరీ. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు మా నమస్కారం. నేటి కథ ప్రశంస. రచన సమర్పణ చిర్రావూరి మదన్ మోహన్. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గోపాలరావు గారు అంటేనే ఆ జిల్లా పాఠశాల హెడ్ మాస్టర్లకు, టీచర్లకు హడలు. ఆయన ఇన్స్పెక్షన్కి వస్తున్నాడంటేనే గడగడలాడిపోతారు అందరు పంతుళ్ళు, టీచర్లు. పిల్లలకు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఆయన అడిగే చిన్న చిన్న ప్రశ్నలకు పిల్లలు బదులు చెప్పలేక ఆ టీచర్లకు, పంతుళ్లకు తలవంపులు తెస్తారు. ఫలితం హెడ్ మాస్టర్కు, స్కూల్కు చెడ్డ పేరు. ఆ రోజు గోపాలరావు పక్క ఊరి ప్రెసిడెంట్ నడుపుతున్న ప్రైవేట్ స్కూల్కు ఇన్స్పెక్షన్కు బయలుదేరాడు. దారిలో ఊరికి కాస్త దూరంలో అతని కారు టైరు పంచర్ అయింది. చుట్టుపక్కల పంచర్ కొట్టు ఎక్కడా కనపడలా. అంతలో ఓ 15 ఏళ్ల కుర్రాడు సైకిల్ మీద వచ్చి, ఏం సార్, ఏం జరిగింది అని చాలా మర్యాదగా అడిగాడు. ఆ మర్యాద చూసి చాలా ఇంప్రెస్ అయిపోయాడు డిఈఓ గోపాలరావు. బండి టైర్ పంచర్ అయిందన్న సంగతిని తెలుసుకుని డ్రైవర్తో, స్టెప్నీ టైర్ తీయండి, నేను కూడా హెల్ప్ చేస్తా వేయటానికి అని అన్నాడు. కానీ బండిలో స్టెప్నీ టైర్ లేదు. వెంటనే తన సైకిల్ని డ్రైవర్కి ఇచ్చి పంచర్ కొట్టు ఫలానా చోట ఉంటుందని గుర్తులు చెప్పి పంపించాడు. ఆ పిల్లవాడి చొరవకు, సైకిల్ ఇచ్చి సహాయం చేయడానికి ముందుకొచ్చిన విధం డిఈఓ గోపాలరావుని అబ్బురపరిచింది. అతని పేరేమిటని అడిగాడు. అతను తన పేరు రాము అని చెప్పాడు. అరగంటలో టైర్ పంచర్ వేసుకుని డ్రైవర్ తిరిగి వచ్చాడు. టైర్ని ఫిక్స్ చేస్తున్నప్పుడు డ్రైవర్కు తను తీసుకువెళ్ళిన వీల్ 4 నట్లు ఆ షాప్లో పెట్టి మర్చిపోయాడన్న సంగతి జ్ఞాపకం వచ్చింది. మళ్ళీ ఇంకోసారి సైకిల్ ఇస్తే వెళ్ళొస్తానని ఆ కుర్రవాడిని రిక్వెస్ట్ చేసుకున్నాడు. గోపాలరావుకు స్కూల్ ఇన్స్పెక్షన్కు టైం అవుతున్నది. డ్రైవర్ మీద మండిపడుతున్నాడు. రామం కలుగజేసుకుని,
సార్, నాదో చిన్న మనవి. మిగిలిన 3 చక్రాల నుండి ఒక్కొక్క నట్టు తీసి ఈ వీల్కి ఫిక్స్ చేయండి. ప్రస్తుతం బండిని తీసుకెళ్ళండి. ఈ లోపల నేను నా సైకిల్లో వెళ్ళి ఆ నట్లను ఆ పంచర్ షాప్ నుంచి తీసుకొస్తా అన్నాడు. అతని తెలివికి, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్కి ఆశ్చర్యపడి, గోపాలరావు, నువ్వెందుకు స్కూల్కి వెళ్లకుండా ఇక్కడ ఇలా తిరుగుతున్నావు అని అడిగాడు. దానికి రాము, సార్, నేను పక్క ఊరి హై స్కూల్లో 10th చదువుతున్నాను. ఇవాళ మా స్కూల్కు డిఓ గారు ఇన్స్పెక్షన్కి వస్తున్నారు. నేను లెక్కల్లోనూ ఇంగ్లీష్లోనూ కొంచెం పూర్, అందుకోసం ఇవాళ రావద్దని చెప్పారు మా మాస్టర్లు, టీచర్లు. అందుకే స్కూల్కి పోలా అన్నాడు. ఇంతటి చురుకైన విద్యార్థిని బడికి రావద్దంటారా? ఏ స్కూల్లో చదువుతున్నావని అడిగాడు గోపాలరావు. రామన్ చెప్పిన స్కూల్కే తను ప్రస్తుతం ఇన్స్పెక్షన్కి వెళ్తున్నాడు గోపాలరావు. వెంటనే అతన్ని తన కారులో రమ్మని స్కూలుకు తీసుకెళ్ళాడు. అక్కడి స్కూల్ ఆవరణలో అప్పుడే ప్రేయర్ కోసం రెడీగా ఉన్న పిల్లలు, ఉపాధ్యాయులు రామన్ డిఈఓతో రావటం చూసి ఆశ్చర్యపడతారు. ప్రేయర్ అయిన తర్వాత అందరి ముందు రామంను ప్రశంసించి మాట్లాడి, చదువు ముఖ్యమే, అయినా తెలివితేటలు, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కూడా ముఖ్యం అని చెప్పి రామంను రావద్దన్నందుకు స్కూల్ వారిని మందలించి రామంను బెస్ట్ స్టూడెంట్గా ప్రకటిస్తాడు డిఈఓ గోపాలరావు. నేటి కథ ప్రశంస. రచన సమర్పణ శిర్రావురి మదన్ మోహన్.